ఎన్నో నిర్బంధాల మధ్య మాట్లాడడమే నేరమైన చోట ఎవరైనా హక్కుల కోసం నినదిస్తే వాళ్ళని అర్బన్ నక్సలైట్ పేరుతో ముద్రేసి ఈ సమాజంలో భయానక వాతావరణాన్ని సృష్టించిన మతోన్మాద బీజేపీ పాలనలో విశ్వవిద్యాలయాల్లో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలంటే భయపడే పరిస్థితులలో ఈరోజు ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈ దేశంలో అనేక రకాలుగా భారత రాజ్యాంగం కుట్రకు గురవుతుంది. రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని ఈ దేశంలో ఉన్న పాలకులు వారి యొక్క పూర్తి స్థాయి అవకాశాలని వాడుకుంటూ ఉన్నారు. శరవణరాజు ఒక సందర్భంలో చెప్తాడు, ఓ నా మాతృదేశమా, ఓ నా ప్రియమైన మాతృదేశమా, తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా, దుండగులతో పక్క మీద కులుకుతున్న శీలం నీది, సంపన్నుల చేతిలో మైమర్చి నిద్రిస్తున్న యవ్వనం నీది, అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది, ఊసిన దుమ్మెత్తి పోసిన చలనం లేని మైకం నీది అని చెప్పేసి శరవణరాజు ఒక సందర్భంలో మాట్లాడతాడు. ఈరోజు ఈ దేశంలో ఏ విషయం పైనైనా మన దగ్గర ఆయుధాలు లేకుండా స్వేచ్ఛగా మాట్లాడుకుని సమావేశాలు నిర్వహించుకునే హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కల్పించింది. కానీ మనం ఈ దేశంలో ఉన్న పౌరులను చంపొద్దు అని చెప్పేసి ఈ దేశంలో ఈ పాలకులు ఏ రాజ్యాంగం మీదనైతే ప్రమాణం చేసి ఏ రాజ్యాంగాన్ని రక్షిస్తామని ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొని ఏ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టుకొని అధికారంలోకి వచ్చిరో ఆ రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ ఆ రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్న పరిస్థితులలో ఈ దేశ పౌరులుగా బతుకుతున్నందుకు సాటి పౌరుల మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా ఈ దేశంలో నేరమైపోయింది. ఎందుకు అన్నలు ఈరోజు అడవులకు పోయిరు? వాళ్ళేమో ఆకాశంలోకి వెళ్ళి ఊడిపోలేదే, వాళ్ళేమో అనవసరంగా ఈ సమాజంలో నుంచి కార్పొరేట్ పెట్టుబడిదారు శక్తుల్లో నుంచి విసుగొచ్చి బయటకు పోయిన వాళ్ళు కాదే. ఈ దేశంలో దోపిడీకి వ్యతిరేకంగా అడుగుల బాట పట్టినోళ్ళు, ఈ దేశంలో కులవర్షకు వ్యతిరేకంగా అడుగుల బాట పట్టినోళ్ళు, ఈ దేశంలో హింసకు వ్యతిరేకంగా అడుగుల బాట పట్టినోళ్ళు. భారత రాజ్యాంగం 1950లో అమల్లోకి వస్తే ఈ రోజు కూడా రాజ్యాంగం మీద విశ్వాసం లేదని చెప్పేసి ఆదివాసులు అడుగులకు పోయే పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? ఆడ కారణం రాజ్యాంగంది కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసే వ్యక్తులు పాలకులుగా ఉన్నప్పుడు దాన్ని అమలు చేయకుంటే అది చెడ్డ వాళ్ళ చేతులకు వెళ్తే రాజ్యాంగం చెడ్డగా మారుతుంది. అది ఎంత చెడ్డదైనా అమలు చేసే పాలకులు మంచి వాళ్ళు అయినప్పుడు అది మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆయన అప్పుడే చెప్పిపోయింది. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం ఆదివాసుల హక్కుల గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వచ్చి మన ఎమ్మెల్యే గారు ఇక్కడ మాట్లాడేళ్ళారు, కాంగ్రెస్ పార్టీ శాంతి చర్చలకు సుముఖంగా ఉంది అని. ఇదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లమల్లలో యురేనియం తవ్వకాల మీద పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. ఆ యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసింది. ఈరోజు యురేనియం తవ్వకాల కోసం నల్లమల్ల అడవుల్లో వేట కొనసాగిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అడవులను రక్షిస్తాం, ఆదివాసుల హక్కులను కాపాడుతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వికారాబాద్ జిల్లాలో 2700 ఎకరాల దామగుండం అడవిని పూర్తి స్థాయిలో రాడార్ స్టేషన్ కోసం కేటాయించి దానికోసం ఏ వ్యక్తులైతే పోరాటం చేస్తున్నారో మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ప్రత్యక్ష దాడులకు సోషల్ మీడియాలో దిగింది, వ్యవస్థ పరంగా దిగింది, వ్యక్తులుగా కూడా దిగింది. మరి ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా విశ్వసిద్దామనే విషయాన్ని మనం ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. 2005లో అనుకుంటా మొదటిసారి కాంగ్రెస్ పార్టీ చర్చలు జరిపిన సందర్భంలో గద్దర్ గారు కూడా ఉన్నారు. ఆ చర్చలు అయిపోయిన తర్వాత గద్దర్ అన్న కాంగ్రెస్ పార్టీ మీద ఒక పాట రాసిండు. కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయే, దోపిడి దొంగో నీ రూపమేందో తెలిసిపాయే, రాజనీతి లేనోడా నీతి మాలిన దొంగ, కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయే అని రాసిండు. ఏంది కాంగ్రెస్ కపట నీతి? ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా మేము మాట్లాడతాం, ఆపరేషన్ కగార్కు మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నామని చెప్పిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ వ్యవస్థలో గ్రే హౌన్స్ పోలీస్ అనే ఒక వ్యవస్థ ఉన్నది. ఈ గ్రే హౌన్స్ పోలీసు వాళ్ళు ఆపరేషన్ కగార్ పోరాటంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న సందర్భంలో మొన్న మనం వరంగల్ ఎంజిఎంలో బాడీలను చూసాం.
తెలంగాణ రాష్ట్రానికి ఆపరేషన్ కాగారుకు సంబంధమే లేదన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన గ్రేవన్ పోలీసు వాళ్ళు ఎట్లా చచ్చిపోయారు అనే ప్రశ్న మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద సంధించాల్సిన అవసరం విద్యార్థులుగా ఉన్నది. మీ అందరికీ తెలుసు SC/ST అట్రాసిటీ కేసు ఎందుకు వచ్చింది? కారంచేడు చుండూరులో దళితుల మీద జరిగిన దాడులకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం దళిత మహాసభ పేరుతో హక్కుల కార్యకర్తల పేరుతో జరిగినప్పుడు వచ్చింది. ఆ పోరాటం తర్వాత కారంచేడు బాధితులకు న్యాయం జరిగిందంటే జరగలేదు. ఒక అగ్రకుల ఉన్మాదానికి వ్యతిరేకంగా చెరువులో దళిత మహిళ నీళ్లు తీసుకున్న సందర్భంలో ఘటన జరిగి రాత్రికి రాత్రి మాదిగపల్లె మీద పడి దొరికినలను దొరికినట్టుగా చంపేసే ప్రయత్నం చేసి దాడులు చేస్తే అక్కడ పోలీస్ వ్యవస్థ కానీ రక్షణ వ్యవస్థ కానీ మనకు మద్దతు తెలియకుండా బాధితులకు మద్దతు తెలియకుండా అగ్రకులాలకు మద్దతు తెలిపితే ఆ ఘటన జరిగిన తర్వాత అన్నలు పోయి ఆ ఘటనకు కారణమైన వ్యక్తిని చంపేసిన తర్వాత కదా అక్కడున్న దళితుల ఆత్మగౌరవం నిలబడ్డది. ఆ పని పోలీసు వాళ్ళు చేస్తే అడవులకు పోవాల్సిన బాధ్యత లేదు. చుండూరు ఘటనలో ఒక థియేటర్లో ఘటన జరిగితే కేవలం అగ్రకుల స్త్రీకి కాలు తాకిందని చెప్పేసి రాత్రికి రాత్రి ఊరు మీద పడి దాదాపు 7గురిని ముక్కలు ముక్కలుగా నరికి ఒక సంచిలో కట్టేసి గోనె సంచిలో కట్టి తుంగభద్ర నదిలో వేస్తే ఆ ఘటన జరిగిన 25 సంవత్సరాలకు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి చట్టసభలో ఉండాల్సిన వ్యక్తులు మద్దతు తెలిపితే హైకోర్టు జడ్జి ఆ ఘటన జరిగింది నిజమే, ఆడ దాడి జరిగింది, కానీ ఆ దాడిలో 25 సంవత్సరాల తర్వాత ఒక మనిషికి జ్ఞాపక శక్తి ఉండే అవకాశం లేదు కాబట్టి వీళ్ళకంత జ్ఞాపక శక్తి ఉందనే విషయాన్ని నేను విశ్వసిస్తలేను కాబట్టి ఈ కేసును కొట్టేస్తున్నా అని చెప్పేసి జడ్జిలు చెప్తే మనకు న్యాయం ఓడి చేయాలి. కాబట్టి అన్నలు ఆ విషయాన్ని వ్యతిరేకిస్తూ అడుగుబాట పట్టిరు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి అని అంటే ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆదివాసులు నలిగిపోతున్నారు కాబట్టి మనం ఆదివాసుల తరఫున నిలబడాల్సిన అవసరం ఉన్నది. బాలగోపాల్ గారు, గుర్రరాములు గారు లాంటి వ్యక్తులు లేని లోటు ఈ సమాజంలో స్పష్టంగా కనబడుతుంది. అట్లాంటి వ్యక్తులు తయారు కావాలి. అనేక సందర్భాల్లో మావోయిస్టు పార్టీలు పనిచేస్తున్న సందర్భంలో ఎన్కౌంటర్లు జరిగిన సందర్భంలో బాలగోపాల్ గారు అక్కడికి వెళ్ళి నిజ నిర్ధారణలు చేసిండు. అదే బాలగోపాల్ గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ అటు నక్సలైట్లకు ఇటు పోలీసులకు మధ్య నగిలిపోతున్న జీవితాలు ఆదివాసులే కాబట్టి ఆదివాసులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి బాలగోపాల్ గారు కూడా చెప్పారు. కాబట్టి ఇవన్నీ విషయాల్ని గుర్తుపెట్టుకొని ఈ సమాజంలో ఏ అస్తిత్వం కోసం అయితే వాళ్ళు నిలబడ్డారో దానికోసం మనం మాట్లాడాలి. ఇప్పటి వరకు సార్ మాట్లాడుతూ రాజాధికారం గురించి కూడా చెప్పారు. ఈ దేశంలో జో జమీన్ సర్కారీ హాయ్ ఓ జమీన్ హమారా అని చెప్పేసి నినాదాన్ని తీసుకున్న ఎన్నికల్లో పోయింది కాంశీరం. మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు వంచిన రాష్ట్రం ఏమైనా ఉందంటే అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు కాంశీరం చేసిండు, ఇక్కడ అధికారం లేకుండా అన్నలు చేసి పేదలకు భూములు వంచారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం బతికే హక్కును పాలకులు కాలరాస్తున్నారు. అనేక సందర్భాల్లో మనం ఒక సామెత వింటుంటాం. మొదట వాళ్ళు యూదుల కోసం వచ్చిర్రు, యూదుల కోసం వచ్చినప్పుడు నేను మాట్లాడలేకపోయినా ఎందుకంటే నేను యూదుని కాదు కాబట్టి. తర్వాత వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చిర్రు, అప్పుడు కూడా నేను మాట్లాడలేదు, వాళ్ళు కమ్యూనిస్టు కాదు కాబట్టి. తర్వాత వాళ్ళు ట్రేడ్ యూనియన్ వ్యక్తుల కోసం వచ్చిర్రు, అప్పుడు కూడా నేను మాట్లాడలేదు ఎందుకంటే నాకు ట్రేడ్ యూనియన్కు సంబంధం లేదు కాబట్టి. దాని తర్వాత వాళ్ళు నా కోసం వచ్చిర్రు, ఇప్పుడు మాట్లాడడానికి మిగతా వాళ్ళు ఎవరు మిగలలేదు అని చెప్పేసి ఒక విషయాన్ని మనం వింటూ ఉంటాం. కాబట్టి మన హక్కుల్ని మనం రక్షించుకోవడం కోసం మాట్లాడడం ఈ దేశంలో నేరం కాదు. పాలకులు ఎన్ని అమాయకుల ప్రజల మీద కుట్రలు చేస్తూ ఉన్నారు. వీటన్నింటిని వ్యతిరేకించి రాజ్యాంగంలో పొందుపరిచిన 5, 6వ షెడ్యూల్ని రాజ్యాంగబద్ధంగా ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్తో కొట్లాడుతూనే రాజ్యాంగ వ్యతిరేకంగా మీరు చేస్తున్న కార్యక్రమాన్ని మానుకోవాలని చెప్పేసి బీజేపీ తరఫున బీజేపీకి వ్యతిరేకంగా గొంతు వినిపించాల్సిన బాధ్యత విద్యార్థులుగా మన మీద ఉందని గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.